హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఆ మాట మనం చూసుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 151వ పేజీ నెంబరు 9:22 నుంచి మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములు వాడినై ఉన్నాను. హల్లెలూయా. మంచిదే. ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, నేను కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో ఎలాగైనా సరే కొంతమందిని నేను రక్షించాలి. ఎందుకంటే దేవుడు నన్ను రక్షించాడు కనుక. కొంతమంది బలహీనులు నేను బలపరచాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను ఒక బలహీనమైన సమయంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు. హల్లెలూయా. కనుక ఏ విధము చేతనైనా ఎలాగైనా సరే వాళ్ళు నేను వదలడానికి వీళ్ళే. ఏ విధమైన అంటే వారు నన్ను కొట్టినా, తిట్టినా, అసూయపడినా, ముఖం మీద ఉమ్ములు ఊసినా, ఇంకా రకరకాలుగా ఎన్నో అనుకున్నా కూడా సరే నా యొక్క పని మాత్రం ఏమిటి, వారిని ఎలాగైనా రక్షించాలి. వారిని ఎలాగైనా మార్గంలో నుంచి నీతి మార్గంలోకి, సత్య మార్గంలోకి నడిపించాలి. ఎలాగైనా అగ్ని నుంచి బయటికి తీసుకొని రావాలి, ఆ నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్న వారిని తప్పించాలి నేను అనంట ఈ యొక్క భక్తుడి యొక్క ఆలోచన కలిగి ఉంది. మరి మన యొక్క ఆలోచన ఎలా ఉంది? అలాగే ఉందా, ఇంకెలా ఉందా? ఎవడు ఎలా పోతే నాకేంటి, నేను నా కుటుంబం బాగున్నాం కదా, నా పిల్లలు మేము బాగున్నాం కదా, హాయిగా నెలకు ఎంతో కొంత వస్తుంది, రోజుకి ఎంతో కొంత వస్తుంది కదా, మరి దాన్ని బట్టి మేము మా కుటుంబం ఏదో రకంగా పోషించబడుతున్నాం. ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ఇంకా వీలైతే గురువారం శనివారం కూడా ఇతర ప్రార్థనలకు వెళ్తున్నాం, పాల్గొంటున్నాం కదా, సువార్తలో చాలు కదా అని అనుకుంటున్నావా? లేక ఇది కాదు నా పని, ఇందుకు నా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నా పని నేను చేసుకుంటూ కూడా వీలైనంత మట్టుగా నేను నా దేవుని పని కొరకు నేను ప్రయాసపడాలి, నా సాటి సహోదరుల్ని నేను కూడా నా మార్గంలోకి తీసుకొని రావాలి. నా తండ్రి అయిన దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు, నన్ను రక్షించుకున్నాడు కదా, మరి నేను కూడా నా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి నా బంధుమిత్రులైనటువంటి అనేక మంది సహోదరుల్ని నేను కూడా ఎలాగైనా ఆ బలహీనతలో నుంచి తీసుకొని రావాలి, ఆ నరకాగ్ని నుంచి తీసుకొని రావాలి, ఆ రక్షణ వారికి కలిగేటట్లుగా నేను ప్రయాసపడాలి అన్న ఆశ, కోరిక, నిరీక్షణ నీకు ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రభు నీకు ప్రశ్నిస్తున్నాడు. చాలామంది అంట తన సొంత పనులు చేసుకుంటున్నారంట. ఏం చేసుకుంటున్నారు? తన సొంత పనులు అయితే బాగానే చేసుకుంటున్నారంట, కానీ తన పని అయితే మాత్రము ఎవరు చేయట్లేదంట. దాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు, దాన్ని బట్టి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అనేక సార్లు తన ప్రవక్తల ద్వారా, తన యొక్క దాసుల ద్వారా, యాజకుల ద్వారా, అనేక మంది ద్వారా తన మాటలు ఏం చెప్తున్నాడంటే, అందరూ వారి సొంత పనులు చేసుకుంటున్నారు కానీ నా పని చేయడానికి ఎవరు కూడా ముందుకి రావట్లేదు అంటున్నాడు. కారణం ఏంటమ్మా కారణం? ఏం అడ్డొచ్చింది మనకి? చెప్పండి, ఒక కారణం చెప్పండి ఏదైనా. ఏం అడ్డొచ్చింది మనకంటే? ఏ అడ్లు లేవు, ఏ అడ్లు లేవు కారణాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, అందుకైనా మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకుంది, అందుకైనా మిమ్మల్ని నేను రక్షించుకుంది. అలాగని మీ సొంత పనులు అంటే మీ ఏవైతే ఉన్నాయో చేసుకోవద్దని చెప్పానా? కాదు. మీ పనులు చేసుకుంటూ మిగతా ఉన్నటువంటి సమయాన్ని నాకు కేటాయించండి, నా పని కొరకు కేటాయించండి. చాలామంది భక్తులు అంటే సమయం మనకు, ఆ సమయం మనకైనా ఒక దగ్గర రాశాడు. అలా కాకుండా కొంత సమయాన్ని మీ యొక్క కుటుంబ పోషణ కొరకు మీ సమయాన్ని మీరు వాడుకోండి. సోమరులుగా కూకోకుండా మీ పని మీరు చేసుకోండి, మీ కుటుంబ పోషణ కొరకు. మిగతా సమయాన్ని నాకు ఇవ్వండి, నా సన్నిధికి రండి, నా మాటలు వినండి, ఆ ప్రకారంగా మీ జీవితాల్ని మలుసుకోండి అని దేవుని వాక్యం చలవిస్తుంది. మరి దీని నిమిత్తం ఎంతవరకు మనం ముందుకు వెళ్తున్నాం చెప్పండి? చాలామంది చాలా రకాల కబుర్లు చెప్తాం, అలా చేస్తే ఇలా చేస్తే, అలా వెళ్తే ఎలా వెళ్తే బాగుంటుందని అనుకుంటాం. మరి ఎప్పుడు బాగుంటుంది? ఫలానా మొక్క వేస్తే బాగా ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు వస్తుంది అది ఫలితం? ఆ మొక్కను వేయాలి, వేసేసి ఊరుకుంటే సరిపోతుందా? దానికి కావాల్సిన సంరక్షణ చివరి వరకు చేయాలి. అలా చేసినప్పుడే అనుకున్న రీతిగా ఆ యొక్క మొక్క లేదా విత్తనము, ఆ పంట అనేది మంచి ఫలము మన చేతికి ఇస్తుంది.
అప్పుడు ఆ ఫలాన్ని బట్టి ఆ యజమానుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. అలాగే ఈ లోకంలో కూడా దేవుడు అంటే ఒక మంచి మొక్కను నాటాడంట. హల్లెలూయా. ఏమి నాటాడు? ఒక మంచి మొక్కను నాటాడు. ఏ మొక్క అది? శ్రేష్టమైన ద్రాక్షావల్లి. హల్లెలూయా. అది శ్రేష్టమైన ద్రాక్షావల్లి నాటాడు ఈ భూమి మీద. ఆ మొక్కను నాటి తానే దానికి తోటమాలిగా ఉండి సంరక్షించి బాగా పెంచి పోషించి అనేకులకి ఆత్మీయ ఫలాలు, జీవ ఫలాలు అందించేలాగా ఆ యొక్క ఫలభరితమైనటువంటి మొక్కగా దేవుడు దాన్ని చేశాడు. హల్లెలూయా. చేసిన తరువాత ఆ ఫలాలు మరి అందరు తిన్నారు కదా? తిన్నారా లేదమ్మా? మీరెప్పుడు ఇచ్చారండి మాకు పాస్టర్ గారు అని అనుకోవచ్చు. మీరు తిన్నామా లేదా? ప్రతి ఆదివారం తింటూనే ఉన్నావు. ఆ ఫలాన్ని తింటున్నావు లేదా? తింటున్నావు లేదా? ప్రతి ఆదివారం తింటూనే ఉన్నావు. ప్రతిరోజు కార్యాలు చూస్తూనే ఉన్నావు. కానీ నువ్వు మాత్రము అలా ఫలించాలని మాత్రం నువ్వు అనుకోవట్లే. అలాంటి ఫలాలు ఇవ్వాలి నేను కూడా, అలాంటి ఫలాలు ఫలించాలి నేను కూడా. ఎందుకంటే ఆ శ్రేష్టమైనటువంటి నిజమైన ద్రాక్షావల్లి అని రాశాడు. మళ్ళీ ఇంకో దగ్గర నిజమైనది ఒక్కటే. నిజమైనది ఒకటే ఉందంటే మిగతావన్నీ ఏంటి? అబద్ధమైనవి అనుకోవచ్చు. ఎందుకు అబద్ధం అంటే అలా అనుకోవట్లేదు. అలా జీవించాలని, అలా బ్రతకాలని, అలా నడుచుకోవాలని, అలా ఆత్మీయ జీవితంలో ఎదగాలని, చావైనా బ్రతుకైనా తన కొరకు, తన మాట కొరకు, తన సన్నిధి కొరకు జీవించాలన్న ఆశ, తృష్ణ కలుగుతూ ఉంది. కానీ ముందుకు అడుగేయట్లేదు మనం. చూసారా? అందుకు దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. నీవు కూడా అలాంటి ద్రాక్షవల్లిగా మారాలని దానికి అంటు కట్టాడు కూడా. హల్లెలూయా. ఏనికి అంటు కట్టాడు? ఇప్పుడు ఆ శ్రేష్టమైన నిజమైన ద్రాక్షవల్లికి మనందరినీ అంటు కట్టాడు. అంటు కట్టాడు కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే దాన్ని చూస్తూ అలా నీ జీవితాన్ని మలుసుకోవడానికి తన మాటలు రోజుని చెప్తూనే ఉన్నాడు. చూసారా? కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్న మాట ఏంటంటే, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడినై ఉన్నాను. నేను కూడా సువార్తలో వారితో పాలివారునగుటకై దాని కొరకే సమస్తము చేయుచున్నాను. హల్లెలూయా. నేను కూడా వారితో కలిసి నా ముందు ఉన్నటువంటి భక్తులు లేదా దేవుని యొక్క సేవకులు ఎలాగైతే వారి జీవితాలు మలుచుకున్నారో, వారు జీవించారో, వారు బ్రతికారో, వారు మాట్లాడారో, వారు ప్రవర్తించారో, అనేకుల కొరకు ఎలా హతసాక్షులు అయిపోయారో, అనేకుల కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వారి జీవితాలు ఎలా దారబోశారో, వారి యవ్వన జీవితాలు ఎలా దారబోశారో, అనేకుల కొరకు మరణాన్ని సైతం ఎదిరించి మరణమైన కూడా భయపడకుండా నిందలైనా అవమానాలైనా ఏవైనా కూడా ఓర్చుకొని సహించుకొని వారు ఎలా ముందుకు వెళ్ళారో అలాగే నేను కూడా ఆ సువార్తలు, ఆ మంచి వార్తను అనేక మందికి ప్రకటించడానికి నేను కూడా పాలివాడినై అగుటకై సమస్తమును చేయుచున్నాను. హల్లెలూయా. ఈరోజు ఇంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా అన్నీ విడిచిపెట్టి అన్నీ కాదనుకొని ఈరోజు మనం ఎందుకు ముందుకు అడిగేస్తున్నాం? ఎందుకు వర్షమైనప్పుడు కూడా, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు కూడా ప్రయాసపడి తడుచుకుంటూ ఎందుకు వచ్చావు దేవుని మందిరానికి? రావాల్సిన కారణం ఏమిటి? అసలు నీ ఉద్దేశం ఏంటి అంటే దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. నీ దుర్బలమైన జీవితాన్ని తీసివేసి, దుఃఖకరమైన జీవితాన్ని తీసివేసి సంతోషకరమైన జీవితాన్ని నీకు ప్రసాదించాడు కనుక ఆ కృతజ్ఞత కలిగి మరణమైపోయి నిన్ను మరలా తిరిగి జీవముగా మార్చాడు కనుక ఆ కృతజ్ఞతతో పరుగులు తీసుకుంటూ నువ్వు వచ్చావు దేవుని సన్నిధికి. మంచిదే. కానీ వచ్చిన నీవేం చేయాలంటే అలాంటి తృష్ణ కలిగి నువ్వు ఇంకా నువ్వు మండించబడిన వాడివై, మండించబడిన దానివై దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని అనేకులు నశించిపోతున్న వారి కొరకు నువ్వు ప్రతిదినము ప్రార్థన చేయి. ముందు ప్రార్థన చేస్తే చాలు. నీ కుటుంబంలోనే ఉన్నారు అనేక మంది. నీ సహోదరులు అవ్వచ్చు, నీ అన్నదమ్ములు అవ్వచ్చు, నీ అక్క చెల్లెలు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, చిన్నాళ్ళ పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అనేక మంది లేరా? నాశనానికి దగ్గరగా లేరా? శ్రమల్లో లేరా? వ్యాధులతో లేరా? బాధలతో లేరా? దుఃఖంతో లేరా? దినదినం కష్టపడినప్పుడు కూడా ఆ కష్టాజీతం ₹1 కూడా అనుభవించకుండా జబ్బులకి, జ్వరాలకి, వ్యర్థమైన వాటి ఖర్చు పెట్టేయట్లేదా?
ఇంతకన్నా గొప్ప ఏమైనా ఇంకా అపాయం నీకు జరగాలి? ఇంకా ఇది చాలదా నీకు? ఇంకా ఎంతమంది నువ్వు చూస్తూ ఉన్నావు, ఎంతమంది జీవితాలు చూస్తూ ఉన్నావు. ఒకప్పుడు నీ జీవితం కూడా అలాంటిదే, ఇప్పుడు కొద్దిగా బెటర్గా అనిపిస్తుంది కదా. నాకన్నా నాలాంటి వారు ఎంతోమంది మరి ఇంత బాధలు పడిన వారు అందరూ ప్రభువులోకి వచ్చినప్పుడు, మార్గంలోకి వచ్చినప్పుడు ఆ బలహీనమైన వారు బలంగా మార్చబడ్డారు కదా. మరి నేను కూడా బలంగా ఉన్నాను కదా. నేను అనేక మంది కోసం నేను కూడా పని చేయాలి, అనేక మంది కోసం నేను ప్రార్థన చేయాలి అని నువ్వు నీ జీవితంలో ఒక్కసారి నేను అనుకున్నావా? అనుకుని దాన్ని నెరవేర్చకపోని కనీసం ఒక అరగంట అయినా దానికోసం కేటాయిస్తున్నా రోజు మొత్తం మీద కేటాయించలేకపోతున్నావు. చూసారా? అందుకే ఇక్కడ భక్తులు